జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించాలంటే త్యాగాలు చేయాలన్నారు సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ. మహబూబ్ నగర్ బోయపల్లి వైటీసీ బిల్డింగ్లో 10వ తరగతి విద్యార్థులకు త్రిబుల్-ఐటీ ప్రత్యేక శిక్షణ శిబిరం నిర్వహించారు. మహబూబ్ నగర్ ఫస్ట్ వందే మాతరం ఫౌండేషన్ సంయుక్తంగా గత 42 రోజులుగా కొనసాగుతున్న ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ముఖ్య అతిథులుగా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. విద్యార్థులు చిన్నప్పటి నుంచి పెద్ద లక్ష్యాలను ఏర్పరచుకొని వాటిని సాధించడానికి కృషి చేయాలని లక్ష్మీనారాయణ అన్నారు. ఎమ్మెల్యే మార్చి 14 నుంచి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షల్లో పాలమూరు విద్యార్థులు ప్రతిభ కనబరచాలని సూచించారు. దేశం బాగుండాలంటే అది విద్యార్థులు రేపటి పౌరులతో సాధ్యమని చెప్పి విద్య మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకు ఎన్నో లక్షల మంది విద్యార్థులకు మోటివేషన్ క్లాసులు ఇస్తూ వాళ్ళని సరైన దారిలో పెడుతున్న పెద్దలు జేడి లక్ష్మీనారాయణ గారు ఈ క్యాంపుకు రావడం అనేది చాలా శుభసూచకం. ఆ పిల్లల అదృష్టం. వారు ఇచ్చిన మోటివేషన్ స్పీచ్ ఖచ్చితంగా పిల్లలు ప్రభావితమవుతారు. వాళ్ళ జీవితంలో ఈరోజు ఒక మరుపురాని రోజుగా మారుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. పాలమూరు పట్టణానికి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలకు వారు ఇలాగే వచ్చిపోవాలని చెప్పి పాలమూరు పట్టణ ప్రజల తరఫున వారిని కోరుకుంటా ఉన్నా. అనేక కార్యక్రమాల్లో వారి సూచనలు సలహాలు కూడా మాకు ఇవ్వాలి. మా మహబూబ్ నగర్ పిల్లలు, ఉమ్మడి పాలమూరు జిల్లా పిల్లలు అన్ని రంగాల్లో రాణించాలా. దానికి కావాల్సిన మేధస్సును, కార్యాచరణను వారి నుంచి కూడా మేము తీసుకొని భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు ఎట్లా చేయాలని చెప్పి వాటిని ఆచరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పాలమూరు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలని, వాళ్ళలో మంచి ప్రతిభ ఉన్న పిల్లలందరినీ ఒక 45 రోజుల క్యాంపు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా మన ఇక్కడ ఎమ్మెల్యే గారు శ్రీనివాసరెడ్డి గారు ఆయన ముందుకొచ్చి ఈ పిల్లల భవిష్యత్తును చక్కగా తీర్చిదిద్దాలి అన్న ఒక ఉద్దేశంతో వారు ఈ విధమైన ప్రయత్నం చేయడం చాలా అభినందనీయం. ఈరోజు ఆ పిల్లలతో ఎమ్మెల్యే గారి సమక్షంలో వారితో మాట్లాడే అవకాశం కల్పించింది. పిల్లలు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ 42 రోజులు అంటే మొత్తం 45 రోజుల క్యాంపు యొక్క ప్రభావం వాళ్ళ మీద చాలా చక్కగా ఉందని మనం గమనించవచ్చు. ఎందుకంటే విద్య అన్నది చాలా ఒక ప్రభావవంతమైన ఆయుధం. దాన్ని కనుక మనం చక్కగా వినియోగించుకుంటే పిల్లల భవిష్యత్తు చక్కగా ఉంటుందన్న ఒక మహోత్తరమైన ఉద్దేశంతో వారు సంకల్పించిన ఈ కార్యక్రమం. దానితో పాటు వందే మాతరం ఫౌండేషన్ శ్రీ రవీంద్ర గారి యొక్క నాయకత్వంలో ఈ క్యాంపు జరగడం, తర్వాత ఇక్కడ వారి ప్రతినిధి రాజమల్లేశం గారు వారు కూడా వచ్చి ఇక్కడ మనోహర్ గారు మరియు రవీంద్ర గారు వీరందరూ కూడా పిల్లల్ని చాలా చక్కగా చూసుకుంటూ వారికి కావలసిన సౌకర్యాలన్నీ కూడా, ముఖ్యంగా ఎమ్మెల్యే గారు వాళ్ళకి కావలసిన వసతి, ఆ తర్వాత వాళ్ళకి కావాల్సిన భోజన వ్యవస్థ ఇదంతా కూడా ఆయన స్వయంగా చేశారని తెలిసి చాలా సంతోషమైంది నాకు.